మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయడం గురించి మాట్లాడటం చూశాం. సడన్ గా నేటి తరానికి పంచాయతీ వ్యవస్థ అంటే ఏమిటి అన్న ప్రశ్న మొదలయ్యింది. కారణం గత ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవడం మానేయడమే. వారికి ఈ వ్యవస్థ గురించి పరిచయం చేయడం కోసమే ఈ వీడియో. పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో ఆనాటి కాలం నుండి అనేక రూపాల్లో ఉండేది. కానీ ఆధునిక పంచాయతీ వ్యవస్థకు ఆధునిక రూపం ఇచ్చింది మాత్రం మహాత్మా గాంధీ గారు. గాంధీ గ్రామ స్వరాజ్యం అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసి గ్రామాల ఆత్మనిర్భరతపై ఆయన బలంగా నమ్మకం ఉంచారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రతి గ్రామం ఒక స్వయంపాలిత యూనిట్గా ఉండాలి, అక్కడి ప్రజలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలి. స్వాతంత్ర్యం తర్వాత గాంధీ స్వప్నించిన గ్రామ స్వరాజ్యం సాధనకు పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి. అసలు పంచాయతీ వ్యవస్థ ఎందుకు ప్రారంభించబడింది? పంచాయతీ వ్యవస్థను ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గ్రామస్తుల ఆత్మనిర్భరత మరియు గ్రామాలలో స్థానిక పాలనను బలోపేతం చేయడం. ఈ వ్యవస్థ ద్వారా గ్రామస్తులు స్వయంగా తమ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుని వాటిని అమలు చేయవచ్చు. ఈ విధంగా గ్రామాలు స్వయంపాలనలో బలోపేతం అవుతాయి. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి స్వయంగా ముందుకు వస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వాలు పంచాయతీ వ్యవస్థని ఎందుకు నిర్లక్ష్యం చేశాయో తెలుసుకుందాం. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. 1. కేంద్రీకృత పాలనా విధానం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు స్థానిక పాలనను కంటే మరింత ప్రాధాన్యతను పొందాయి. ఈ కారణంగా పంచాయతీ వ్యవస్థ మరుగునపడింది. 2. రాజకీయ ఆసక్తుల కోసం పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం అంటే స్థానికంగా ప్రజలు అధికారం పొందడం. ఇది కొన్నిసార్లు రాజకీయ నాయకుల ఆసక్తులకు విరుద్ధంగా ఉండేది. స్థానిక అధికారాలను బలహీనపరిచి కేంద్రంగా అధికారం నిలుపుకోవడమే కొన్ని ప్రభుత్వాల లక్ష్యం కావడం వల్ల పంచాయతీ వ్యవస్థ సరైన ప్రాధాన్యత పొందలేదు. 3. ఆర్థిక వనరుల కొరత. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సరైన ఆర్థిక వనరులు లభించలేదు. ప్రభుత్వాలు చాలా కాలం పాటు పంచాయతీలకు తగిన ఆర్థిక సహాయం అందించడంలో విఫలమయ్యాయి. ఇది పంచాయతీల పనితీరును చాలా ప్రభావితం చేసింది. 4. ప్రాంతీయ అసమానతలు. పంచాయతీ వ్యవస్థను అన్ని ప్రాంతాల్లో సమానంగా అమలు చేయలేకపోయారు. కొన్ని చోట్ల ఈ వ్యవస్థను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల పంచాయతీ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. 1980లలో పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరించబడింది. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ స్థాయి కల్పించబడింది. ఈ సవరణ ద్వారా పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఇవ్వబడ్డాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వయం పాలనను బలోపేతం చేయడానికి అవకాశాలు పెరిగాయి. అసలు పంచాయతీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. పంచాయతీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో స్థానిక పాలనను నిర్వహించే ఒక ముఖ్యమైన విధానం. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతంపై ఆధారపడి ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన పాలనా మండలి ద్వారా గ్రామాల అభివృద్ధిని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. పంచాయతీ వ్యవస్థ 3 స్థాయిలలో పనిచేస్తుంది: గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పరిషత్. గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో పనిచేస్తూ గ్రామ ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామంలోని మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి వాటి సరఫరా మరియు అభివృద్ధి పనులు గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించబడతాయి. మండల పంచాయతీ పలు గ్రామాల పంచాయతీలను సమన్వయం చేస్తూ మండల స్థాయిలో గ్రామాల అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. ఇది గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించడంలో మరియు వాటి అమలులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జిల్లా పరిషత్ పంచాయతీ వ్యవస్థలో అత్యున్నత స్థాయి. ఇది జిల్లాలోని అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది. ఈ పరిషత్ పంచాయతీ వ్యవస్థలో భాగమైన అన్ని పనులను పర్యవేక్షించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తుంది. పంచాయతీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
పంచాయతీ వ్యవస్థ ద్వారా ప్రజలు స్వయంగా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు, పేదలకు సహాయం అందిస్తుంది మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములవుతారు, వారి అవసరాలను తీర్చుకోవడంలో స్వేచ్ఛను పొందుతారు. ఈ విధంగా పంచాయతీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి గ్రామాల ప్రగతికి దోహదపడుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మన గ్రామాల అభివృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాము. జై హింద్.